ఆ ఇద్దరు సూపర్ బ్రదర్స్. ఒకటే మాట, ఒకటే బాట. వారి మధ్య భేదాభిప్రాయాలు రాకపోతాయా అని ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. రోజు రోజుకి వారి మధ్య బంధం బలపడుతోంది. అన్నకు తోడుగా తమ్ముడు, తమ్ముడు నిర్ణయాలకు అండగా అన్న, ఒకరికొకరు అన్నట్లు సాగుతోంది వారి ప్రయాణం. ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఈ ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. పవన్ మాట, లోకేష్ బాట అన్నట్లు సాగుతున్న పొలిటికల్ జర్నీ ఆసక్తి రేపుతోంది. వీరిద్దరి పరస్పర సహకారం, రోజు రోజుకు పెరుగుతున్న అనుబంధం రాజకీయ ప్రత్యర్థులకు నిరాశే మిగుల్చుతోందంటున్నారు. కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గి రాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నా, ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కాకుండా ఇరు పార్టీల క్యాడర్ కు సరైన దిశానిర్దేశం చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు పంపారంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్ తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారు లోకేష్. సీఎం చంద్రబాబు సైతం పవన్ కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ లో 2వ స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యమిస్తూ తన కుమారుడి కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడడం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు. మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత పవన్ కు పాదాభివందనం చేయడం కూడా ఈ ఇద్దరి మధ్య బంధాన్ని బలపడేలా చేసిందంటున్నారు. వాస్తవానికి కూటమిలో 2 పార్టీలు కానీ, ఇద్దరు నేతల మధ్య కానీ ఈ స్థాయి సహకారం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు కుదిరిన సమయంలో కూడా పవన్ తమ మధ్య పొత్తు 30 ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు కూటమి నేతలిద్దరూ ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇరు పార్టీల నేతలు. మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఇద్దరు పోటాపోటీగా వ్యవహరిస్తూనే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి నిర్ణయాల్ని ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండడమే పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువ చర్చకు దారితీస్తోంది. సీఎం కుమారుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలకు నేతలను ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతోందంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ విషయంలో లోకేష్ తీరు ఇరు పార్టీల్లోనూ సానుకూల దృక్పథాన్ని పెంచుతుందనే టాక్ కు కారణమవుతోంది.